హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇదొచ్చేసి కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీ. చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అయితే ఇక్కడ నేను ఒక కప్పు తీసుకున్నాను. చిన్న కప్పు. అంటే మా బాబు ఒక్క బాబుకే అండి. కాకపోయినా కూడా నేను చేసింది ఇద్దరు పిల్లలు ఈజీగా కడుపు నిండా తినొచ్చు. అయితే ఇక్కడ నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నాను. అదే కప్పుతో ఒక కప్పు పెసరపప్పు, తర్వాత అదే కప్పుతో ఒక కప్పు కందిపప్పును కూడా యాడ్ చేసేసి 2, 3 సార్లు మంచిగా వాష్ చేసేసి నానబెట్టి పక్కన పెట్టేశాను. మనకి ఒక గంట నానితే సరిపోతుంది. అవసరం లేదు, ఒక 45 మినిట్స్ నానితే సరిపోతుంది. తర్వాత కొద్దిగా చింతపండును కూడా నేను నానబెట్టి పెట్టేశాను. చూడండి, పప్పు బాగా నానింది, బియ్యం కూడా తొందరగా ఉడికిపోతుందని నానబెట్టాను అంతే. మీకు టైం లేకపోతే మీరు డైరెక్ట్‌గా కూడా చేసేసేయొచ్చు. ఈ గ్యాప్‌లో ఇక్కడ నేను టొమాటోస్, ఆనియన్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. టొమాటోస్ చూడడానికి పైకి చాలా బావుంది కానీ లోపలైతే అసలు పాడైపోయినట్టు అనిపించింది. అందుకే ఆనియన్స్ కట్ చేసిన తర్వాత టొమాటోస్‌ని కూడా కట్ చేసుకొని చూస్తున్నాను. ఇంకా టొమాటోస్‌ని కూడా మంచిగా కట్ చేసేసుకోండి. ఆనియన్ ఒకటి తీసుకున్నాను. టొమాటోలు 3 తీసుకున్నానండి నేను. మూడిట్లో ఒకటి పాడైంది. ఇంకా 2 కట్ చేసుకుంటున్నాను. అన్నీ కూడా మామూలుగా నార్మల్‌గా కట్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న ముక్కలు అవసరం లేదు. కుక్కర్‌లో పెడతాం కదా, ఉడికిపోతుంది. ఇప్పుడు కుక్కర్‌లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు యాడ్ చేసుకొని, ఒక 4 రెమ్మల తెల్లగడ్డని కూడా యాడ్ చేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టండి. ఈ తాలింపు వేగడానికి బావుంటుంది. తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని, మనం కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్, అది వేసేసుకోండి. వేసుకొని ఆనియన్ బాగా మగ్గాలి. మగ్గేంత వరకు మంచిగా ఫ్రై చేయండి. హై ఫ్లేమ్‌లో పెడితే కొంచెం క్వాంటిటీలో చేస్తున్నాం గదా, మాడిపోతుందని నేను లో ఫ్లేమ్‌లో పెట్టి చేస్తున్నాను. తర్వాత నానిన పప్పు, బియ్యం అంతా ఉంది కదా, అదంతా కూడా కుక్కర్‌లోకి వేసేసుకోండి. వేసుకొని దాన్ని ఆయిల్‌లో బాగా ఫ్రై చేయాలి. అప్పుడు టేస్ట్ బావుంటుంది. ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేస్తూనే ఉండండి. ఒక 2, 3 నిమిషాల వరకు. అలా ఫ్రై చేస్తే టేస్ట్ బావుంటుంది. కమ్మగా ఉంటుంది. ఇప్పుడు అందులోకి కట్ చేసుకున్న టొమాటోస్‌ని కూడా వేసేసుకోవాలి. టొమాటోస్‌ని కూడా వేసిన తర్వాత టేస్ట్‌కి సరిపడా కారం కొంచెం వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు, ఇంకా కొంచెం పసుపు కూడా వేసి మళ్ళీ ఈ పొడులన్నీ కూడా బాగా పట్టేలాగా మళ్ళీ బాగా మిక్స్ చేస్తూనే ఉండండి. అంతా జస్ట్ ఒక 20 మినిట్స్‌లో అయిపోతుంది. లంచ్ బాక్స్‌లోకి చాలా బావుంటుంది. ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మీకు బ్రేక్‌ఫాస్ట్ కూడా అయిపోతుంది. ఇలా బాగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. మామూలుగా 1 కప్ రైస్‌కి 2 కప్స్ వాటర్ వేస్తాం కదా మనము రైస్‌కైతే. అలానే చేస్తే ఈ రైస్ ఏమవుతుందంటే లంచ్ బాక్స్‌లోకి లంచ్ టైమ్‌కి బాగా గట్టి పడిపోతుంది. టేస్ట్ ఏం మారదు. కాకపోతే గట్టి పడిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ ఒక కప్పుకి 3 కప్పుల వాటర్ యాడ్ చేశాను. అంటే పప్పు, రైస్ అంతా కూడా 3 కప్స్ కదా, 9 కప్పుల వాటర్ వేశాను. వాటర్ వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి. కొద్దిగా లూజ్‌గా ఉంటే మనకి లంచ్ టైమ్‌కి కొంచెం దగ్గర పడుతుంది. అప్పుడు మనం నార్మల్ కర్రీస్ చేసినట్లే ఉంటుంది టేస్ట్. గట్టి పడిపోదు. చూడండి, 3 విజిల్స్ వచ్చాయి. ఈ విధంగా ఉంటుందండి. ఈ విధంగా ఉంటుంది. చల్లారితే కొంచెం దగ్గర పడుతుంది. లంచ్ బాక్స్‌లోకి ఏం పర్లేదు, చాలా బావుంటుంది. మీరు కూడా కావాలంటే ఒకసారి టెస్ట్ చేసి చూడండి. కొంచెం లంచ్ టైమ్‌కి తిని చూడండి. మీకు అర్థమవుతుంది. తర్వాత కొంచెం మళ్ళీ ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు అందులోకి కొద్దిగా చింతపండు రసం కూడా వేసేసుకోండి. వేసేసుకొని చింతపండు రసం వేసాం కదా, ఒక 2 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర కూడా వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి మొత్తం బాగా కలిపేసి. నెయ్యితో చేసుకుంటే కొంచెం కారం, ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి. నెయ్యితో చేసుకున్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది. చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను స్నాక్స్ బాక్స్‌లోకి ఒక ఫ్రూటు, ఇంకా 2 డేట్స్ అయితే పెడుతున్నాను. ఫ్రూట్స్ అయితే పెట్టేసాను. ఇంకా రైస్ కూడా లంచ్ బాక్స్‌లోకి రైస్ కూడా పెట్టేసానండి. ఇది చాలా సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ. టేస్ట్ కూడా బావుంటుంది. చాలా తొందరగా కూడా చేసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, లంచ్ బాక్స్ అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.